అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో గాజువాక పాత కన్నవానిపాలెం భాజపా కార్యాలయంలో నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కేక్ కోసి పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ విధంగా ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఢిల్లీ విజయం మర్చిపోలేనిదని అన్నారు. మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ఇదే పందా అన్ని రాష్ట్రాల్లో కూడా కొనసాగటం ఖాయమని పేర్కొన్నారు. అనూహ్య విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు పార్టీ శ్రేణుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని నాయకులు బాటా శ్రీనివాస్, రోహిణి, బోండా ఎల్లాజీ, సత్యరావు తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. 27 ఏళ్ళ తర్వాత 27 ఇయర్స్ తర్వాత విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో తుడిచిపడేసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కూడా విజయం సాధిస్తుంది. అయితే కూటమి లేదా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఇటీవలే మహారాష్ట్రలో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ఇప్పుడు న్యూఢిల్లీలో కానివ్వండి, మరి రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలను కూడా, అటు తెలంగాణలో కానివ్వండి, మనకి కేరళలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఖచ్చితంగా ఇక్కడ కూడా విజయం సాధిస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో విజయదుందుభి మోగించింది. ముందు నుంచి కూడా మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని. మొత్తం 70 సీట్లకు గాను ఇప్పటికే 38 విజయం సాధించింది. మరో 10 లీడ్లో కొనసాగుతుంది. మొత్తం 48 సీట్లలో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా విజయం సాధిస్తుంది. మరి కాంగ్రెస్ కి అయితే గుండు సున్నా గాడిద గుడ్డు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంతో మంది మహానుభావులు అంతా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ కి మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా చాలా ఎక్కువగా వాళ్ళు మాట్లాడేవారు. వాళ్ళు ఖచ్చితంగా 4వ సారి కూడా గెలిచేస్తామని మాజీ సీఎం కేజ్రీవాల్ గారు చెప్పేవారు. ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో మరి సంచలనం సృష్టించని చెప్పొచ్చు. కవిత గారు, అదేవిధంగా కేజ్రీవాల్ గారు, సిసోడియా గారు, వీళ్ళంతా కలిసి లిక్కర్ స్కామ్ చేశారు. కాబట్టి ఈరోజు ఢిల్లీ ప్రజలందరూ కూడా తెలివైన వారు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. సిసోడియా గారు కూడా ఓడిపోవడం జరిగింది. మరి సీఎంగా చేసినటువంటి కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. ఢిల్లీలో మరి రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మిగతా రాష్ట్రాల్లో అక్కడ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ప్రజలందరూ కల్పించారు. ఢిల్లీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, అంటే కేంద్రంలోనూ అక్కడ రాష్ట్రంలోనూ కూడా డబుల్ ఇంజిన్ పరిపాలన, సుపరిపాలన రానుంది. మరి ఢిల్లీ ప్రజలందరికీ కూడా, ఓటర్ మహాశయులందరికీ కూడా ఈ రోజు ఈ ఘన విజయం భారతీయ జనతా పార్టీకి అందించినందుకు మరి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో కేక్ కోసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విజయోత్సవ సభలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు చాలా ఆనందించదగ్గ దినం. మనం 27 సంవత్సరాల సుదీర్ఘకాలం ప్రయాణం తర్వాత ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఏదైతే మేము ఒక మంచి చేస్తాం, అవినీతిని పారదోలుతామని వచ్చిన ఆ పార్టీని చీపురు కట్టతో తుడిసి ఢిల్లీ ప్రజలు కమల వికాసాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రతి రాష్ట్ర ప్రజలు ఒక విశ్వాసాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే మధ్య తరగతి పేద ప్రజల అభ్యున్నతికి పార్టీ ఏకైక పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఉండి ఈ రోజు ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని కట్టారు. మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ లో కూడా మా కేంద్ర మంత్రి వారు శ్రీమతి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కూడా దానికి బాగా ఉపయోగపడిందని భావిస్తున్నాం. ఎందుకంటే అదంతా కూడా మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉంది. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. రేపు జరగబోవు మన తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కానీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా కైవాసం చేసుకుంటామని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా పూర్తి విశ్వాసంతో ఈ రోజు విజయోత్సవాల దిశగా మేము జరుపుకుంటున్నాం. ఇంతటి మంచి ఘన విజయాన్ని ఇచ్చిన ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరికీ, భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలోనూ అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీని మరి ఈరోజు గెలవడం జరిగింది. ముఖ్యంగా
భారతదేశానికి వన్నీ తెచ్చిన మహనీయుడు నరేంద్ర మోదీ. భారతీయ జనతా పార్టీ అంటే ఏదో అనుకుంటున్నారు కానీ బి అంటే భార్గవ, జే అంటే జీసస్, పి అంటే ప్రవర్తక, 3 మతాలు కలిసిన పార్టీయే భారతీయ జనతా పార్టీ. ఇకనైనా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఇది గమనించి భారతీయ జనతా పార్టీ ద్వారా భారతదేశానికి నిజంగా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మీరందరూ గుర్తించాలని, వారికి మీ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు భారతదేశానికి బీజేపీ అనేది ఊహించినటువంటి బీజేపీకి గిఫ్ట్ ఇచ్చారు భారతదేశ ప్రధానికు. ఎందుకంటే ఏదైతే రాజధాని ఢిల్లీలో మీకు అధికారం లేదని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి అవినీతిని, అభివృద్ధి లేనటువంటి పరిపాలనకి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి మోడీ గారి యొక్క నాయకత్వం మీద పూర్తిగా విశ్వాసాన్ని ప్రకటించి ఢిల్లీలో ఎప్పుడు లేనటువంటి పద్ధతిలో ఒక కొత్త తీర్పు అనేది 27 ఏళ్ళ తర్వాత బీజేపీలో ఉన్నటువంటి అక్కడ ఢిల్లీ పీఠాన్ని మేము కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ అందరి యొక్క సహకారం కూడా తెలుగు ప్రజల్లో ప్రచారం చేయడం అని మనకు కలిసి వచ్చింది. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఢిల్లీ పీఠం మేము తీసుకుంటామని చెప్పి. కానీ ఇంత పెద్ద ఎత్తున 70 సీట్లలో 48 సీట్లలో గెలిచి ప్రభుత్వం చేపడతామని చెప్పి మరి అనుకోలేదు. ఏదేమైనా ఇది ప్రజా విజయం, అభివృద్ధికి ఒక సూచికగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి కృషి చేసినటువంటి అన్ని పార్టీలకి, నాయకులకి, అలాగే అక్కడున్న ప్రధానికానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మోడీ గారికి మన బీజేపీ గాజువాక నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.